హైదరాబాద్ నుంచి నిలువుగా భూమిలో హోల్ వేస్తే ఎక్కడికి రీచ్ అవుతామో తెలుసా? మనం భూమిని తవ్వడం స్టార్ట్ చేస్తే డెప్త్ పెరిగే కొద్దీ హీట్ పెరుగుతూ ఉంటుంది. భూమి సెంటర్ దగ్గర టెంపరేచర్ ఆల్మోస్ట్ 6000 ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ సన్ సర్ఫేస్ మీద ఉన్నంత హీట్ అనమాట. అలాంటి హీట్ ప్రెషర్లో ఏ మెషిన్ పనిచేయదు. ఇక మనిషి సర్వైవ్ అవ్వడం అయితే ఇంపాసిబుల్. సరే, ఒకవేళ హీట్ ఎయిర్ ప్రాబ్లమ్స్ లేవు అనుకుందాం. అప్పుడు ఆ హోల్లో జంప్ చేస్తే గ్రావిటీ వల్ల సెంటర్ వరకు స్పీడ్ పెరుగుతుంది. సెంటర్ దాటిన తర్వాత స్పీడ్ తగ్గిపోయి ఆపోజిట్ సైడ్ వరకు వెళ్తారు. కానీ గ్రావిటీ మళ్ళీ వెనక్కి లాగుతుంది. అలా పెండులం లాగా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. చివరికి భూమి సెంటర్ దగ్గర ఆగిపోతుంది. మరి హైదరాబాద్ నుంచి స్ట్రైట్ గా హోల్ తవ్వితే ఎక్కడికి వెళ్తాం? చాలా మంది అమెరికా అనుకుంటారు. అబ్సల్యూట్లీ నో. భూమి మీద మన ప్లేస్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ పాయింట్ ని యాంటిపోడ్ అంటారు. హైదరాబాద్ కి ఆపోజిట్ సైడ్ పెసిఫిక్ ఓషన్ మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆ హోల్ అక్కడికే తీసుకెళ్తుంది. యాక్చువల్లీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలని సైంటిస్టులు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ప్రెసెంట్ వరకు మనుషులు భూమిలో డీపెస్ట్ గా తవ్విన హోల్ పేరు కోలా సూపర్ డీప్ బోర్ హోల్. ఇది రష్యాలో 1970లో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 20 years కష్టపడితే వాళ్ళు తవ్వగలిగింది ఓన్లీ 12.2 kilometers మాత్రమే. ఎందుకంటే ఆ డెప్త్ లోనే టెంపరేచర్ 180 degrees Celsius వరకు వెళ్ళిపోయింది. సైంటిస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ హీట్ ఉండడం వల్ల డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అందుకే ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేయలేకపోయారు. ఇక ఫైనల్ గా 1992లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ గా స్టాప్ చేసి ఆ హోల్ ని ఐరన్ క్యాప్ తో సీల్ చేశారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే భూమి డయామీటర్ ఆల్మోస్ట్ 12,742 kilometers ఉంటుంది. కానీ మనం ఇప్పటి వరకు తవ్వగలిగింది 12.2 kilometers మాత్రమే. అంటే భూమిలో 1% కూడా మనం లోపలికి వెళ్ళలేకపోయాం. ఇంకా మన ప్లానెట్ గురించి తెలుసుకోవాల్సింది ఎంత ఉందో ఈ విషయంతో అర్థమవుతుంది.